కొత్త స్టోరీ కాదనేది అందరికీ తెలిసిందే. స్టోరీ లేదు ఫస్ట్ నెక్స్ట్ చెప్పాలంటే భరణి కూడా ఇప్పుడు శివాలో కథ ఉందా అవునా అంటుంటారు కదా సార్. మీరు విజయవాడలో చదువుకొని మీకున్న అనుభవాలు మీరు చూసినవి అవన్నీ కూడా వంగవీటి దేవినేని ఈ ఇద్దరు ఫ్యామిలీస్ కాదు కానీ వాళ్ళిద్దరు ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళనే పెట్టి అనుకున్నది తీసాడు వర్మ. అందుకే భవానీ అనే వంగవీటి రాధ ఎలా అయితే ఆ ఫీమేల్ అనే పేరు అది ఉంటుందో భవానీ ఇక్కడ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఇది. సో అది ఇది నిజమేనా సార్? అది అసలు ఏం లేదు కాదా? ఇది 100%. ఒక టూ థింగ్స్ జరిగినాయి. ఒకటి భవానీ అనేది 100% రాధ, అంటే రాధ అనే అమ్మాయి పేరున్న రౌడీ అనేది నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. కానీ ఇంకో రాధ ఏమి మచ్ బిఫోర్ ఐ కేమ్. అవును, మంగవీటి రాధ రంగా కంటే కానీ రాధ అని లెజెండ్ లాగా మాట్లాడారు విజయవాడలో ఆ టైంలో. ఓకే, యూనో అక్కడి నుంచి వచ్చింది భవానీ అని. యాక్చువల్గా ఒరిజినల్ పేరు స్క్రిప్ట్లో శివ రఘువరన్ పేరు, శివ విలన్ పేరు ఒక పర్టికులర్ టైంలో. ఓకే, అప్పుడు నాగార్జున శివ భలే ఉందిరా మీ పేరు నాకు ఇచ్చేసి కదా అన్నాడు. అది నాగార్జున గిఫ్ట్ లాగా ఇచ్చి ఏం పేరు పెడదామని అప్పుడు రాధా టాపిక్ వచ్చింది. ఇంకోటి ఏంటి భవానీ చౌదరి అంటాడు ఒకటే సార్ అంటే. అప్పుడు ఏంటి కొంతమంది ఏమనుకున్నారు అంటే అరే అమ్మాయి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కమ్మోళ్ళు వాళ్ళది కలిసి రాధా పేరు రాధా ఏమో కాపు, అంటే కమ్మోళ్ళు కాపు మీద వేస్తున్నారా విలన్గా అని అనుకుంటారేమో అని ఒక చిన్న టాపిక్ వచ్చింది మాట. అందుకని చౌదరి అని పెట్టా. ఓకే, సో గొల్లపూడి మారుతీరావు గారి గురించి చాలా మంది మాట్లాడారు సార్. ఈ సినిమా అంత పెద్ద యాక్టర్ని లేకపోతే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఒక చిన్న కత్తిపోటుతో చంపేశారు. అది దాని రీజన్ ఎందుకంటే రఘువరన్ వాజ్ నాట్ ఏ వెరీ నోన్ గా ఆ టైంలో. చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ అంటే హీరోయిన్ తమ్ముడు ఇలాంటి దాసనాథ్ గారి పిక్చర్లు అక్కడ చూసాను. అంతకుముందు రఘువరన్ చూడలేదు నేను ఎప్పుడు. సో బట్ ఐ నో ఈజ్ ఎ టెరిఫిక్ యాక్టర్, ఇంటెన్సిటీ అది. అప్పుడు రఘువరన్ని ఇంట్రడక్షన్లో గొల్లపూడి మాతో లాంటి ఒక దెబ్బలో చంపేస్తే ఆటోమేటిక్గా ఈజ్ బికమ్స్ బిగర్ దెన్. అంటే దీంట్లో ఆడియన్స్ మ్యానిపులేట్ చేయటమే కదా. లేకపోతే ఏదో రఘువరన్ చేయకపోతే అతను ఎందుకు భయపడతారు శివాలో? అది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.